దర్శకుడు అంటేనే కాన్ఫిడెన్స్కు మరో పేరు అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి ఉదాహరణగా సంగీతం శ్రీనివాసరావు ఒక కథ చెప్తారు. ఒక కుర్రోడు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి, నేను అద్భుతమైన కథ రాశాను, 4 నెలలు కూర్చొని రాశాను, మీరు బాగుందంటే దాని సినిమా తీస్తాను, మీరు బాగలేదంటే పక్కన పెడేసి ఇంకో స్క్రిప్ట్ రాసుకొస్తాను అన్నాడట. దానికి ఆయన నవ్వుతూ, ఇంత కష్టపడి నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్తో రాసుకొని ఇప్పుడు నేను బాగలేదంటే పక్కన పెట్టావంటే నీ మీద నీకు నమ్మకం లేనట్టయ్యా, అలాంటి వాడు నువ్వేమీ డైరెక్షన్ చేయలేవు అన్నా అంట. అదేవిధంగా పూరి జగన్నాథ్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా క్లైమాక్స్ మార్చుకురమ్మంటే మార్చుకురాకుండా అదే క్లైమాక్స్తో అన్నిసార్లు వెళ్ళినప్పటికి కూడా పూరి జగన్నాథ్ మీద కాన్ఫిడెన్స్ కలిగిందంట పవన్ కళ్యాణ్కు. అలా దర్శకుడు అనేవాడికి తన మీద తాను కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప స్క్రిప్ట్ జోలికి పోకూడదనే సంగతి అటు సంగీతం అయితేనేమి, ఇటు పూరి జగన్నాథ్ చెప్పిన పాఠము యువ దర్శకులకి ఒక పెద్ద టెక్నిక్, ట్విస్టు, ట్రేడ్ మార్క్ కూడా.